వెల్కమ్ టు స్కైఫ్లై నెట్వర్క్స్. నేను మీ హేమమాలిని. మన నందమూరి బాలకృష్ణ గారు గత 4 ఏళ్లుగా వరుస హిట్స్తో టాప్ ఫామ్లో ఉన్నారు. అఖండ సూపర్ హిట్ ఇచ్చాక వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రిజల్ట్ని ఇచ్చాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న అఖండ 2 ఈ డిసెంబర్ 5న రిలీజ్కు సిద్ధమవుతుంది. అది కాకుండా గోపీచంద్ మల్నేని డైరెక్షన్లో ఒక భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీని కూడా అఫీషియల్గా ప్రకటించారు. ఇక మరోవైపు కొరటాల శివ గురించి చెప్పుకోవాలి అంటే ఆయన మొదట రైటర్గా మొదలుపెట్టి డైరెక్టర్గా ఇండస్ట్రీలో సూపర్ స్ట్రాంగ్ పొజిషన్ సంపాదించారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చి తన ప్రత్యేకమైన స్టైల్ని ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా ఆయన దేవరాతో కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు దేవరా 2కి ప్లాన్ చేస్తున్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్ట్స్ వల్ల షూట్ కొంచెం డిలే అవుతుంది. అలాంటి టైంలోనే టాలీవుడ్లో హాట్ టాపిక్ ఏంటంటే బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్లో కొరటాల శివ ప్రస్తుతం ఎన్బీకే కోసం ప్రత్యేకంగా ఓ స్క్రిప్ట్ని రెడీ చేశారని టాక్ వినిపిస్తుంది. ఇంకా ఫైనల్ కానప్పటికీ ఈ డిస్కషన్ స్ట్రాంగ్గా జరుగుతుంది. ఇక ఇది జరిగితే ఎన్బీకే కొరటాల శివ ఫస్ట్ డైరెక్ట్ కలయిక అవుతుంది. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ సింహ సినిమా డైలాగ్స్ అసలు కొరటాల శివనే రాశారు. కానీ అప్పట్లో ఆయనకు క్రెడిట్ రాలేదు. అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్ అనౌన్స్ అయితే అది నిజంగానే స్పెషల్ కాంబినేషన్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్యకు అఖండ 2, గోపీచంద్ మల్నేని సినిమా, అలాగే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఆదిత్య 369 సీక్వెల్ లైన్లో ఉన్నాయి. ఈ షెడ్యూల్స్ కాస్త క్లియర్ అయిన తర్వాతే కొరటాల శివ సినిమా మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఫ్రెండ్స్, బాలయ్య కొరటాల కాంబో గురించి ఫ్యాన్స్లో ఎగ్జైటింగ్ పీక్లో ఉంది. ఇది జరిగితే పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా మన ముందుకు రాబోతుందని ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో కండి. సీ యూ ఆన్ స్కైఫ్లై నెట్వర్క్స్. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి.